పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని బంగారువారి చెరువుగట్టులో ఉన్న మావురమ్మ ఆలయంలో కార్తీక వన సమరాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన కనకమర్లపుడి చిన్న ఏర్పాటు చేసిన వనభోజనాలకు పలువురు నాయకులు హాజరయ్యారు. అంతా కలిపి ఒక కుటుంబంలా ఉండాలని చెప్పని కనమర్లపూడి చిన్న మన బంగారు చెరువుగట్టు క్యాటరింగ్ చేస్తాడు. తను ప్రతి సంవత్సరం కూడా గత 5 సంవత్సరాలుగా మా ఊరు అమ్మవారి గుడి దగ్గర అందరం కలిపి చేసుకుంటే బాగుంటుందని చెప్పని తనే సొంతంగా ఒకటి తన పుట్టినరోజు, 2 వార్డు అందరికీ కూడా కార్తీక వన సమారాధన జరపాలని చెప్పని అమ్మవారి గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా ఊరమ్మ తల్లి అంటే బాగా సత్యమైన తల్లి. మా ఊరమ్మ తల్లికి జంతు బలులు కానీ అలాగే మాంసాహారం కానీ నైవేద్యాలు ఉండవు. సలిబిడి పానకాలతోనే అమ్మవారికి అందరూ పూజించుకోవడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా ప్రజల యొక్క క్షేమాన్ని అలాగే ప్రజల యొక్క కష్ట సుఖాలని కూడా కోరిన వెంటనే కోరికలు తీర్చే కొంగు బంగారే అయిన మావురమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే ఆ తల్లి గుడి దగ్గర చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పని అందరినీ కోరుకుంటూ ఈ మావురమ్మ తల్లికి ప్రతి ఒక్కరూ కూడా మా ఏప్రిల్ నెలలో చైత్రమాస పౌర్ణమి రోజు జరిగే జాతరలోని అందరూ కూడా పాల్గొనడం. మొట్టమొదటిసారిగా అమ్మవారికి మల్లెపూల పూజ ఈ తల్లి దగ్గర నుంచే మొదలయ్యి ఈ రోజు అన్ని చోట్ల కూడా జరగడం జరుగుతుంది. ఈ తల్లి విశిష్టత ప్రతి ఒక్కరు కూడా తెలుసు. చెరువుగట్టున కలిసి ఉన్నటువంటి అమ్మలగన్నమ్మ శ్రీ మావురమ్మవారి యొక్క గుడి వద్ద కార్తీక మాస సందర్భంగా ఈ పర్వదినం రోజున మరి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చేసి ఈ కార్తీక మాస సందర్భంగా ఇక్కడ ఉండేటటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వారి అందరికీ కూడా మరి వన సమారాధన లాగా అమ్మవారి గుడి దగ్గర సమారాధన ఏర్పాటు చేసినటువంటి మరి కనమర్లపూడి చిన్న దంపతులు. మరి ముఖ్యంగా ఏంటంటే చిన్నది ఇవాళ పుట్టినరోజు, ఆ పుట్టినరోజు సందర్భంగా మరి ఇలా నేను ఇక్కడ భోజనాలు అవి ఏర్పాటు చేయాలనుకుంటున్నానండి. మంత్రి గారిని వీళ్ళందరినీ కూడా పిల్లల్ని అంటారు. బాబు మంత్రి గారు అయితే శనివారం నుంచి మరి సోమవారం దాకా ఆయన ఉంటారు. మరి ఈ రోజు ఉంటే తీసుకొస్తాను, లేకపోతే లేదన్నప్పటికి కూడా ఈ 27వ తారీఖున ఎట్టి పరిస్థితిలో తన పుట్టినరోజు కాబట్టి చేయాలని ఉద్దేశంతో ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం. అతనికి అమ్మవారు అంటే అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు. తన యొక్క సంపాదనలోంచి సింహభాగాన్ని అమ్మవారి కార్యక్రమాలకి, జాతరకి, మరి యొక్క భోజనాలకి, తర్వాత అమ్మవారికి కావాల్సినటువంటి ఏ కార్యక్రమానికైనా సరే భూరి విరాళం ఇవ్వడం. ఆ అమ్మవారు కూడా అతని కుటుంబాన్ని ఆశీర్వదించి అమ్మలగన్న అమ్మ, ముగ్గురు అమ్మల మూలపటమ్మ, మన బంగారు వారి చెరుగట్టు వేయించేసి ఉన్న శ్రీ 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 మావురమ్మ. శ్రీ మావురమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం కూడా కనమర్లపూడి వెంకన్న, నాగ వెంకట సత్యవతి దంపతులచే ప్రతి సంవత్సరం భారీ భూరి విరాళాలు ఇస్తూ అమ్మవారి జాతర కార్యక్రమం బాగా పంచుకుంటారు. అలాగే ప్రతి సంవత్సరం కార్తీక వన సమారాధన రోజున అమ్మ పిలుస్తుంది రా అనే ప్రోగ్రాం కనమర్లపూడి వెంకన్నచే ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి అతనే దీన్ని అమ్మ పిలుస్తుందిరా అనే ప్రోగ్రాం పెట్టారు. అలాగే ఈ సంవత్సరం కనమర్లపూడి వెంకన్న, నాగ వెంకట సత్యవతి దంపతులచే ఈ రోజున కనమర్లపూడి వెంకన్న పుట్టినరోజు సందర్భంగా అమ్మ పిలుస్తుందిరా కార్తీక వన సమాధానంలో అన్న ప్రసాద కార్యక్రమానికి ఆయనే దాత. కావున ఆయనకి శ్రీ మావురమ్మ అమ్మవారి ఆశీస్సులు, అనుగ్రహం వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ కలగజేయాలని కోరుకుంటూ ఇట్లు మావురమ్మ ఉత్సవ కమిటీ బంగారువారి చెరుగట్టు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురు అమ్మల మూలపటమ్మ, మన బంగారువారి చెరుగట్టు వేయించేసి ఉన్న